మనకి మెయిన్గా మనకి డెస్క్టాప్లో కనిపించేటివి ఫస్ట్ వచ్చేసి ఐకాన్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మీ సిస్టమ్ మీద ఉంటాయి. సో వాటిని మీరు చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒకటి రెండు తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఐకాన్. ఓకే, సో దిస్ పీసీ అనేది ఒక ఐకాన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. రీసైకిల్ బిన్ అనేది ఒక ఐకాన్. సో ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్స్ ఆర్ ఫీచర్స్ రిలేటెడ్ ఐకాన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇంకా మనం మెటీరియల్ చూసినట్లయితే సో నెక్స్ట్ ఐకాన్స్లో పార్ట్స్ వచ్చేసి మనకి అవి ఐకాన్స్ దేనికి సంబంధించినవి అంటే ఫైల్స్, ఫోల్డర్స్, షార్ట్ కట్స్. ఫైల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్లో ఎగ్జాంపుల్కి మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానీ పవర్ పాయింట్లో కానీ ఏదైనా వర్క్ చేసినాక ఒక 2-3 నిమిషాల తర్వాత మీరు ఫైల్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఇట్లా ఫైల్ మెన్యూలోకి వెళ్ళి సేవ్ అంటారు. ఓకే, సేవ్ అంటారు. నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇక్కడ ఫైల్ మెన్యూలో సేవ్ అన్న తర్వాత మీకు ఇలా వస్తుంది. మీరు కనుక లేటెస్ట్ వాడుతున్నట్లయితే దిస్ పీసీ మీద డబుల్ క్లిక్ చేయండి. లేదు అంటే సేవ్ అనగానే మీకు మామూలుగా ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఫైల్ నేమ్ ఒకటి ఇస్తారు, ప్లస్ ఇది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అది వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా మీకు డెస్క్టాప్ అని ఉంటుంది, డాక్యుమెంట్స్ అని ఉంటుంది, పిక్చర్స్ అని ఉంటాయి, ఇంకా మీరు క్రియేట్ చేసిన లేటెస్ట్ ఫోల్డర్స్ ఉంటాయి. అదేవిధంగా సి డ్రైవ్, డి డ్రైవ్, ఇట్లా డ్రైవ్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా కానీ ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్కి నేను డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఫైల్ నేమ్ పెడుతున్నాను. ఓకే, నేమింగ్ ఫైల్ అని పెడుతున్నాను. జస్ట్ సేవ్ అంటున్నాను. అన్న తర్వాత ఈ ఫైల్ అనేది నాకు సేవ్ అవుతుంది. అలా మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానీ పవర్ పాయింట్లో కానీ ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ మీరు ఫైల్స్ క్రియేట్ చేస్తారు. ఇంకో విధంగా ఎలా తెచ్చుకుంటారంటే వేరే వాళ్ళు మీకు ఈమెయిల్లో పంపిస్తారు, డౌన్లోడ్ చేసుకుంటారు. అవి కూడా ఫైల్స్. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫైల్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఫోల్డర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ కంప్యూటర్లో చాలా ఫైల్స్ ఇలా సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, అవన్నీ ఒకే దగ్గర ఉంటే మొత్తం ఈ ఫోల్డర్ అంతా కూడా నిండి ఇది ఫోల్డర్. యాక్చువల్గా ఒకసారి దిస్ పీసీకి వెళ్తున్నాను. దిస్ పీసీ అంటే మెయిన్గా మనకు దిస్ పీసీలో డ్రైవ్స్ ఉంటాయి. ఆ డ్రైవ్స్ లోపల మనం ఫోల్డర్స్ పెట్టుకుంటాం. సో నేను డి డ్రైవ్ ఓపెన్ చేశాను. డి డ్రైవ్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదొక ఫైల్, ఇదొక ఫైల్, ఇదొక ఫైల్. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, వీటిని ఫోల్డర్స్ అంటాం. అంటే ఈ ఫోల్డర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం చాలా ఫైల్స్ ఉన్నప్పుడు అవన్నీ సపరేట్ ఫోల్డర్స్ పెట్టుకొని అందులో స్టోర్ చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. మీరు బయట చూసినట్లయితే మీ దగ్గర చాలా పేపర్లు ఉన్నాయనుకోండి, ఆ పేపర్లు అన్నీ కూడా మీరు ఒక ఫైల్లో పెట్టేసుకొని ఆ ఫైల్స్ అన్ని కూడా మీరు డిఫరెంట్ ఫోల్డర్స్లో పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఈ ఫోల్డర్స్ అనేది ఉపయోగపడతాయి. ఫోల్డర్స్ అంటే కంటైనింగ్ ఫైల్స్ ఆర్ అగైన్ మేబీ సమ్ మోర్ ఫోల్డర్స్ ఆల్సో. అంటే ఫోల్డర్లో ఫోల్డర్స్ ఉండొచ్చు, ఫైల్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అది గమనించండి. నెక్స్ట్ మనకి షార్ట్ కట్స్ అనేది. షార్ట్ కట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఫైల్ ఉంది. నేను ఈ ఫైల్ని నేను ఏం చేస్తానంటే డి డ్రైవ్లో పెట్టాను కదా. నాకు ప్రతిసారి ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే నాకు టైం పడుతుంది అనుకోండి. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది ఎక్కడెక్కడో ఉండొచ్చు. డిలో ఒక ఫోల్డర్ పెడతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ 1 అని పెడతాం, మళ్ళీ అందులో ఒక ఫోల్డర్ పెడతాం. ఎగ్జాంపుల్కి 10th క్లాస్ అనే ఫోల్డర్ పెట్టాం, అందులో సిబిఎస్ఈ అనే ఒక ఫోల్డర్ పెట్టాం, అందులో ఏ సెక్షన్ పెట్టాం, అందులో అట్లా డిఫరెంట్ మల్టిపుల్ ఫోల్డర్స్ పెట్టుకుంటూ లోపల ఒక ఫైల్ అనేది పెట్టాం. అయితే ప్రతిసారి ఆ ఫైల్ మీరు రెగ్యులర్గా ఓపెన్ చేసినట్లయితే టైం వేస్ట్ అవుతుంది అనుకున్నారనుకోండి. ఆ ఫైల్ని కనుక సెలెక్ట్ చేసుకొని మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ అన్నారనుకోండి, ఇక్కడ ఒకటి వస్తుంది చూడండి. ఇదే ఫైల్తో ఒకటి వచ్చింది ఫైల్, దీనికి ఫైల్ నేమ్ చివరన షార్ట్ కట్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి, దీని యొక్క షార్ట్ కట్ అంటే లింక్ అన్నట్టు ఇది ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు దీని వల్ల యూజ్ ఏంటంటే మనం దీన్ని తీసుకెళ్ళిపోయి కట్ చేసుకొని ఎక్కడైనా మనకు ఈజీగా యాక్సెస్ చేసే ప్లేస్లో పెట్టుకుంటాం. సో నేను డెస్క్టాప్ మీద పెట్టేసుకున్నాను అంటే డి డ్రైవ్లో ఎక్కడో ఉన్న ఫైల్కి ఇది షార్ట్ కట్.
సో ఇలా నేను సిస్టమ్ ఆన్ చేయగానే డైరెక్ట్గా ఇది క్లిక్ చేస్తే షార్ట్ కట్లో ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మనం పాత్లోకి వెళ్ళి డి డ్రైవ్లోకి అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది షార్ట్ కట్స్ని క్రియేట్ చేసే మెథడ్. ఓకే, సో మనకి ఈ ఫైల్స్కి ఫోల్డర్స్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఐకాన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రీసైకిల్ బిన్ నేను ఆల్రెడీ చూపించాను. మై కంప్యూటర్ అంటే ఇంతకుముందు మనం మై కంప్యూటర్ అనేవాళ్ళం, ఇప్పుడు దిస్ పీసీ అంటున్నాం. సో దిస్ పీసీలోనే మీకు సంబంధించిన అన్ని ఫైల్స్ ఫోల్డర్స్ మీరు యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది గమనించాలి. అది డెస్క్టాప్ మీద మీకు బై డిఫాల్ట్గా ఉంటుంది. అది మిస్ అయితే ఎలా పెట్టుకోవాలనేది మనం నెక్స్ట్ టాపిక్స్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఐకాన్స్ బై రైట్ క్లికింగ్ ఆన్ ద డెస్క్టాప్ అండ్ సెలెక్టింగ్ పర్సనలైజ్. సో చూడండి, ఇప్పుడు డెస్క్టాప్ మీద ఈ ఐకాన్స్ దిస్ పీసీ అనే ఐకాన్ ఉంది. ఓకే, సో అదేవిధంగా నేను ఇంకొక ఐకాన్ తెస్తాను. ఈ నెట్వర్క్ అనే ఐకాన్ తెచ్చాను. ఓకే, సో ఇంకా ఓకే, సో రీసైకిల్ బిన్ అనే ఐకాన్ ఉంది. సో ఇలా ఏదైనా ఒక ఐకాన్ మీకు అక్కడ ఉండాలా లేదా, కనిపించాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు మీకు కనపడవు, ఏమి కనపడవు, అప్పుడు మీరు ఎలా తెచ్చుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఐకాన్స్ బై రైట్ క్లికింగ్ ఆన్ ద డెస్క్టాప్ అండ్ సెలెక్టింగ్ పర్సనలైజ్ థీమ్స్ డెస్క్టాప్ ఐకాన్స్. ఇది ఫాలో అవ్వండి, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేయాలి. ఓకే, పర్సనలైజ్లోకి వెళ్ళాలి. పర్సనలైజ్లోకి వెళ్ళాక మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి థీమ్స్ అని ఉంది. ఇక్కడ థీమ్స్లో చూసినట్లయితే డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంది. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. సో కొన్ని కంప్యూటర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ దిస్ పీసీ అనేది ఉండదు, అది మీకు కనబడకుంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇది ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకుంటేనే మీకు అది కనిపిస్తుంది. ఏవి వద్దు, క్లీన్గా ఉండాలి నా కంప్యూటర్ అంటే ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకోండి. కానీ ఆఫ్ చేసుకుంటే కొన్నిసార్లు మీకు అవసరమైనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో ఎసెన్షియల్గా వాడేటివన్నీ కూడా మనం ఆన్లోనే పెట్టుకుంటాం. కొద్దిసేపు కావాలంటే మీరు ఆఫ్లో పెట్టుకోండి. అంటే ఏదైనా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, డెస్క్టాప్ క్లీన్గా ఉండాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆఫ్ చేస్తే పోతాయి. సో ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ ఆఫ్ తీసేస్తున్నాను. ఓకే, అప్లై అంటున్నాను. ఓకే, జస్ట్ మినిమైజ్ చేస్తాను అంతే. ఇప్పుడు నా డెస్క్టాప్ చూడండి, పోయాయి అన్నీ, లేవు, ఇక్కడ క్లీన్గా ఉంది డెస్క్టాప్. ఓకే, సో మళ్ళీ నాకు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడికి వెళ్ళిపోయి అన్ని ఆన్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు అప్లై అంటున్నాను. అప్లై అన్నప్పుడు రాలేదు, యాక్చువల్గా మీకు ఇక్కడ కనబడట్లేదు, కానీ వచ్చాయి. కాకపోతే నాకు ఇంకొక స్క్రీన్ ఉంది ఇక్కడ, ఆ స్క్రీన్లోకి వచ్చాయి. నేను తెచ్చి చూపిస్తాను మీకు. ఇలా వచ్చాయి. ఓకే, ఇలా. సో ఇక్కడ ఉంటాయి, అవి మీరు పెట్టుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్లో మీకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ పోతే ఎలా తెచ్చుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నోట్స్ ఇస్తాను, రికార్డెడ్ సెషన్ కూడా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు తర్వాత రెఫర్ చేసుకోవచ్చు.